పిల్లలు ఆల్రెడీ మీ సార్ చెప్పినట్టే పుస్తకాలలో అందరు దేశ నాయకుల గురించి ఉందంట. సారు రోజు చెప్తున్నారంట. మీరు ఆ దేశ నాయకుల గురించి తెలుసుకోవాలి. తర్వాత మిగతా సాంఘిక శాస్త్రీయ మిగతా అన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. అట్లా అన్నట్టు ఇంగ్లీష్ కూడా మంచిగా చదవడం, రాయడం, మాట్లాడడం అన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు రేపు పొద్దున హైదరాబాద్ పట్టణంలో పోవాలంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మనకి జాబులు అంటే గవర్నమెంట్ జాబులు ఒకటే కాదు, పిల్లలందరూ చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ జాబులకు కానీ ప్రైవేట్ జాబులకు కానీ రాజకీయాలలో కానీ అన్ని దానిలో ముందుండి మన సత్తా ఏంటో చూపారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు అని ప్రతి ఒక్క యువతకు ఇంట్లో ఊరిపోస్తుంటారు. అది ఏం కాదు. ఈ రోజులలో హైదరాబాద్లో ఉంటూ లక్షలు సంపాదిస్తున్నారు. కేవలం ఇందాక అన్నట్టు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మనకి నాలెడ్జ్ కొంచెం ఒక 20% నుండి కమ్యూనికేషన్ 80% ఉన్నందుకు ఆటోమేటిక్గా మనం ఏ కంపెనీ హైర్ చేసుకొని మనకి మంచి సాలరీస్ ఇచ్చేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోవాలి. ఇంకోటి అదేవిధంగా ఇప్పుడు మన ఒక బాబు మాట్లాడాడు, యువత మన భారతదేశానికి ఎప్పటి స్వాతంత్రం వచ్చింది, అందరూ మత్తు పదార్థాలలో మునిగిపోతున్నారు అనే చెప్పి ఎంతో చక్కగా ఎవరు రాసిచ్చారో చాలా మంచిగా మాట్లాడేట అబ్బాయి. అయితే ఈ రోజుల్లో పిల్లలు ఏం చేస్తారంటే ఎన్నో మనం చాలా చూస్తున్నాం. ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారు, మందు ఆడుతున్నారు, మధ్యపడికి బాధితులు అవుతున్నారు, ఆన్లైన్ గేమ్ అప్పులు చేస్తున్నారు, అప్పులను తట్టుకోలేక సూసైడ్లు చేసుకుంటున్నారు. ఇట్లాంటివి మన గ్రామంలో జరిగినాయి, మన మండలంలో కూడా మస్తు జరుగుతున్నాయి. ఇట్లాంటివి కాకుండా మీరు ఫోన్లకి ఆన్లైన్ గేమ్లకి ఇట్లాంటి దూరంగా ఉండాలి. మా అమ్మ నాన్న ఎంత కష్టపడి డబ్బులు సంపాదించుంటారు, అది దాంట్లో అకౌంట్లలో ఉంటాయి. మీరు ఫోన్లు నొక్కుంటా గేమ్లు నొక్కినాకో పైసలన్నీ కట్ అయిపోతాయి. అట్లాంటివి ఎప్పుడు గేమ్స్ కానీ అట్లాంటివి చేయకుండా సారో చెప్పినట్టు మంచి చదువుకొని మీ తల్లిదండ్రులకి, స్కూల్కి, మన గ్రామానికి మంచి పేరు తీసుకొని రావాలి. మన సహోదరుడు ఇందాక చెప్పినట్టు మీరు జెండా వందనం వచ్చినప్పుడే వీళ్ళ గురించి మాట్లాడిపించడం కాదు, ముందు కూడా ఏర్పాటు చేయాలని చెప్పాడు. కాబట్టి అది కూడా చాలా మంచి పాయింట్. దాని గురించి నేను ఏమంటానంటే అంబేద్కర్ యువజన సంఘం తరఫు నుంచి ఇప్పటి నుంచి ఏ నాయకుడి బర్త్డే ఉన్నా కానీ మన ప్రోగ్రామ్ ఉన్నా కానీ మేము ఒక చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళకి క్విజ్ ప్రోగ్రామ్ పెట్టడం కానీ ఉపన్యాస ప్రోగ్రామ్ పెట్టడం కానీ మేమే ప్రైజులు తీసుకొని ఇస్తాము. అట్లాగే ఏర్పాటు చేసిన ఇన్వైట్ చేయాలనేసి కోరుతున్నాను. అదేవిధంగా నేను మన చెప్పిన మన దేని గురించి చెప్పిన నేను మన హెల్త్ గురించి చెప్పిన అట్లాంటి ప్రోగ్రాంలు కూడా చాలా మంది ముందుకు వచ్చి కండక్ట్ చేస్తారు. మనకు హెల్త్ ఇంపార్టెంట్, చదువు ఇంపార్టెంట్, మన నీట్నెస్ ఇంపార్టెంట్. ఓకేనా? మనం నీట్గా ఉండి మంచిగా ఉండి మన రోజు స్కూల్కి వస్తే మన నుంచి వేరే పిల్లలు కూడా వాళ్ళు మంచిగా స్కూల్కి వస్తున్నారు అనేసి మన స్కూల్కి వస్తారు. ఓకేనా? ఇప్పటికీ మీకు బాగా ఆకలి అవుతున్నట్టు మనం కూడా మంచి ప్రోగ్రామ్ పెట్టుకొని మళ్ళీ మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ.